హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి. పేస్టల్ కలర్లో వచ్చిందంటే శారీ మొత్తం సిల్వర్ వీవింగ్ అనమాట. ఇంకా రెండో థ్రెడ్ ఏం మిక్స్ లేదు. మధ్యలో బూటీలో మాత్రం బోర్డర్ కలర్ ఇచ్చారండి, కొద్దిగా లైట్గా. బోర్డర్ ఏమో లైట్ వైలెట్ కలర్ వచ్చిందనమాట. వైలెట్లో కూడా వేరే షేడ్ అండి, నాకు ఆ షేడు అర్థం కావట్లేదు. నాకు ఆ షేడ్ కలర్ చెప్పడానికి కూడా తెలియట్లేదు. పోతే ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. వర్క్ చూసేద్దాం రండి ఒకసారి. చాలా నీట్గా ఉందండి వర్క్ అయితే. 2 పైపింగ్ లైన్లు వచ్చేసేసి మధ్యలోనేమో ముడి కుట్టు వచ్చింది. ఇంకా వేరే కలర్ ఏం లేదు. నేను మొత్తం సిల్వర్ జరీనే తీసుకోవాలి. సిల్వర్ కూడా మంచి వైట్ ప్యూర్ సిల్వర్ కాదండి, ఇది ఒక లైట్ క్రీమ్ షేడ్ అనమాట. ఇంకా మొత్తం నేను ఆ క్రీమ్ షేడే తీసుకోవాలి. అయితే డిజైన్ లుక్ రాదేమో అనిపించి నేను మధ్యలో పైపింగ్ లైన్కి మధ్యలో ఆ ముడి కుట్టు కోసమనో కాడకుట్టు లీవ్స్ మధ్య కాడకుట్టు ఉందండి, దానికోసం శారీలో బోర్డర్ కలర్ యూస్ చేశాను థ్రెడ్. అందుకని డిజైన్ చాలా లుక్గా ఉందండి. అలా వేరే కలర్ థ్రెడ్ యూస్ చేయటాన, ఒకవేళ శారీ మొత్తం సిల్వర్ షేడ్లోనే ఉంది కదా, నేను మొత్తం సిల్వర్ యూజ్ చేసినట్టయితే ఒకటేలా ఉండేదేమో, డిజైన్ ఇంత లుక్ అనిపించేది కాదేమో అనిపించింది నాకు. డిజైన్ వైజ్ అయితే సూపర్ చాలా నీట్గా ఉందండి. ఇంకా ఓవరాల్ బూటీస్ ఇచ్చేసాను. బాడీ మొత్తం బూటీస్కి కూడా అలానే 2 కలర్స్ యూజ్ చేశాను. జరీ క్రీమ్ కలర్ జరీ అండ్ బోర్డర్ కలర్ అండి. అయితే ఈ వీడియోలో మనం 2 బ్లౌజెస్ చూడబోతున్నాము. ఇది అరుణ గారిదండి. అరుణ గారు దుగ్గిరాలే. వీళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ ఉందంట, వీళ్ళ బాబుదే మ్యారేజ్ అని. ఈవిడ ఒక బ్లౌజు, వీళ్ళ కూతురు ఒక బ్లౌజ్ అండి. వీళ్ళ కూతురు గారి పేరేంటి, మధులత గారు. వీళ్ళిద్దరు చెరొక బ్లౌజ్ చేయించుకున్నారండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. కస్టమర్ హాఫ్ హ్యాండ్సేను, హాఫ్ హ్యాండ్కి ఫుల్ వర్క్ అనమాట. మొత్తం ఇంకా ఫ్లవర్స్ లీవ్స్తోనే వచ్చేసిందండి డిజైన్ మొత్తం. ఇంకా వేరే డిజైన్ ఏం లేదు. ఇంకా నేను కూడా శారీలో ఏ కలర్, ఆ 2 కలర్సే యూజ్ చేసి డిజైన్ కంప్లీట్ చేశాను. ఇది మీరు గుర్తుంచుకోండి. రేపటి వీడియోలో సేమ్ డిజైన్ వేరే కలర్ కాంబినేషన్ మీద వేరే కస్టమర్ది చూద్దాము. అయితే కలర్ కాంబినేషన్ కోసం ఈరోజే చూపించాలండి నేను దీంతో పాటు. అయితే ఏంటంటే ఇవి 2 ఒక ఇంట్లో బ్లౌజెసే కదా అని నేను వీళ్ళిద్దరే చూపించాను. సేమ్ డిజైన్ మళ్ళీ రేపు చూద్దామండి మనం. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళది సెకండ్ బ్లౌజ్ అండి. ఇంతకుముందు చూసిన మనం బ్లౌజ్ అరుణ గారిది అని చెప్పుకున్నాం కదా, ఇది అరుణ గారి కూతురు గారండి, మధులత గారిది. శారీ మొత్తం లైట్ పింక్ అండ్ సీ బ్లూ అంటాం కదా, సీ బ్లూ షేడ్లో వచ్చిందనమాట. దానికి కనకాంబరం కలర్ బోర్డర్, మంచి కనకాంబరం షేడ్ అండి, చాలా బాగుంది బోర్డర్ అయితే. సేమ్ అదే కలర్ బ్లౌజ్ తీసుకొచ్చుకున్నారు వీళ్ళు. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. అయితే మధులత గారు ఏంటంటే కట్ వర్క్ తీసుకున్నారు. డిజైన్ అయితే చాలా బాగుంది. నాకు ఇది క్యాట్లాగ్లో వచ్చిన డిజైన్ అండి. శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే గోల్డ్ కలర్స్తో ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇంకా ఆ బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ ఏమో నేను పైపింగ్ లైన్కి అవుట్లైన్ అండ్ లీవ్స్కి వాడానండి. ఇంకా పింక్ కూడా లుక్ కోసం ఆ పింక్ కూడా మధ్యలో డాట్స్ లాగా వాడాను. ఇకపోతే పైపింగ్ లైన్కి వాడిన కలరు అండ్ బూటీస్కి వాడాను చూడండి, సిల్వర్ షేడ్లా కనపడుతుంది. అదైతే సిల్వర్ కాదండి, లైట్ పింక్, బేబీ పింక్ అంటాం. అసలు బేబీ పింక్లో కూడా ఇంకా లైట్ పింక్ అండి ఇదైతే. ఈ కలర్ జరీ ఉంది నా దగ్గర, అనుకోకుండా వీళ్ళ శారీకి మ్యాచ్ అయింది. అదిగోండి ఇదండి ఆ జరీ, లైట్ కలర్, చాలా లైట్ కలర్ అనమాట. ఈ జరీ యూజ్ చేశాను. డిజైన్ అయితే మాత్రం చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది. మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం అండి ఈ డిజైన్ వేయటం నేను, చాలా బాగుంది. హ్యాండ్స్ అయితే హైలైట్ అండి ఈ డిజైన్కి, హ్యాండ్స్ చాలా బాగా వచ్చినాయి. హ్యాండ్స్ చూసేద్దాం రండి ఒక్కసారి.
కిందేమో బోర్డర్ లాగా మన శారీలో బ్లౌజ్కి బోర్డర్ ఎలా వచ్చిద్దో అలా బ్లౌజ్లా వచ్చేసింది. మధ్యలో మళ్ళీ చిన్న బోర్డర్ వచ్చింది. బూటీస్ చిన్న చిన్న డాట్స్తో డిజైన్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది. అయితే దీని గురించి ఈ డిజైన్ మీకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి మీతో నేను. వర్క్స్ చేస్తాం మనము, వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు అయిపోతాయి, అది వేరే విషయం. అయితే కస్టమరు బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాక మనకి తిరిగి అసలు వర్క్స్ గురించి బాగున్నాయని మనకు చిన్న మాట చెప్తే ఎంత సంతోషంగా ఉంటామో ఈ బ్లౌజెస్లో అర్థమైందండి నాకు. వీళ్ళు బ్లౌజెస్ కుట్టించుకున్నారు, పెళ్ళికి వేసుకున్నారు. నేను వాళ్ళిద్దరికి చూశాను, వాళ్ళ డాటర్ వాళ్ళ మదరు బ్లౌజెస్ వేసుకోవడం కూడా నేను వంట మీద చూశాను. బాగున్నాయి అనుకున్నానండి. కానీ మధులత గారు మళ్ళీ నాకు అనుకోకుండా కనిపించి వర్క్స్ భలే బాగా చేశారక్క అని చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చిన్న కాంప్లిమెంటే కావచ్చు కానీ అది ఎంత హ్యాపీగా ఉందో అండి మనసుకి మాత్రం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయిపోతాయి, మనకి అది ఉండవు మన దగ్గర. కానీ ఆ మాట ఉంది చూసారా, వర్క్స్ బాగున్నాయండి, బాగా చేశారండి అని చెప్పారు చూసారా, ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజెస్లో నాకైతే ఆ ఫీల్ ఎదురయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ మధులత గారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.